హలో ఎవరివన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 10వ తరగతి ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ అదేవిధంగా పీజీ ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరే అందరూ అప్లికేషన్ పెట్టుకునే విధంగా ఒకే డిస్టిక్ నుంచి వరుసగా 3 నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ నుంచి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ నుంచి, అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి, అదేవిధంగా శాలరీ ఏమిటి, క్వాలిఫికేషన్ వివరాలు ఏమిటి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, కేటగిరీ వైజ్ కూడా ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్ట్ భర్తీ చేస్తున్నారు అని దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరైతే ఇప్పుడు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా మనకి శ్రీకాకుళం డిస్టిక్ నుంచి అయితే వరుసగా 3 నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఇన్ శ్రీకాకుళం డిస్టిక్ నుంచి చూసుకుంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్లో మనకి బుక్ బియర్, అదేవిధంగా డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు రోస్టర్ పాయింట్ కూడా ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. రెమ్యునరేషన్ వివరాలు చూసుకుంటే మీరైతే ఇక్కడ బుక్ బియర్ చూసుకుంటే 15,000 అనేసి, కంప్యూటర్ ఆపరేటర్కి 18,500 అనేసి ఇస్తామని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు, మీరైతే గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ నుంచి శ్రీకాకుళం నుంచి మనకి ఇక్కడ 3 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ నుంచి శ్రీకాకుళం డిస్టిక్ నుంచి చూసుకుంటే మనకి స్పీచ్ థెరపిస్ట్, ఎంఎన్ఓఎస్, ఎఫ్ఎన్ఓఎస్ గ్రేడ్ టోటల్గా చూసుకుంటే మనకి 23 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని పోస్టులు అయితే కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు, కొన్ని పోస్టులు మనకి అవుట్సోర్సింగ్ విధానంలో కూడా భర్తీ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క శాలరీ వివరాలు గమనిస్తే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఇక్కడ స్పీచ్ థెరపిస్ట్ మనకి 40,970 రూపాయలు అనేసి, ఎంఎన్ఓఎస్ కానీ ఎఫ్ఎన్ఓఎస్ కానీ మనకి 15,000 కానీ ఇస్తామని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ రీసెంట్గా మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ శ్రీకాకుళం నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళం నుంచి చూసుకుంటే ఇక్కడ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రరీన్, హౌస్ కీపర్, వార్డెన్ ఫీమేల్ కావాలంటున్నారు. అటెండర్ ఆఫీస్ సబార్డినేట్, క్లాస్ రూమ్ అటెండెన్స్, ఆయా ఫీమేల్, ల్యాబ్ అటెండెన్స్, లైబ్రరీ అటెండెన్స్ లాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకి ఇక్కడ నర్సింగ్ కాలేజ్లో చూసుకుంటే దాదాపుగా 14 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అన్ని పోస్టులు కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో వారి యొక్క రోస్టర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క శాలరీ కూడా ఇక్కడైతే ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అని దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ విధంలో 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ విధంలో 38 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 40 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకుందాం. క్వాలిఫికేషన్ వివరాలు తెలుసుకుంటే ఇక్కడ చాలా పోస్టులకి అయితే 10వ తరగతి అర్హతను చాలా పోస్టులకు అప్లికేషన్ పెట్టుకునే విధంగానే నోటిఫికేషన్ అయితే చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఇక్కడ మీరైతే గమనించవచ్చు. బుక్ బియర్కి 10th SSC అంటే 10th ఉంటే సరిపోతుంది. డిఓ కంప్యూటర్ ఆపరేటర్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంటే కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ చేసింటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2కి, స్పీచ్ థెరపిస్ట్కి ఎంఎన్ఓఎస్ కానీ, ఎఫ్ఎన్ఓఎస్ కానీ, పర్సనల్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, అసిస్టెంట్ లైబ్రరీన్ కానీ, హౌస్ కీపర్ వార్డెన్ కానీ, అదేవిధంగా ఇక్కడ చాలా పోస్టులకి ఆ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కావాలని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నారో ఆ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదా అనేసి ఇక్కడ నుంచి అందరూ కూడా చెక్ చేసి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు గమనిస్తే మీకైతే జూలై 1, 2024 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళైతే 47 సంవత్సరాలు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది కాబట్టి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాల వరకు, అదేవిధంగా ఫర్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్కి అయితే 10 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. తర్వాత ఫీజెస్ వివరాలు అయితే ఇచ్చారు. మా ఫీజెస్ అనేది ఇక్కడైతే ఓసీ క్యాండిడేట్స్కి అయితే 250 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వీళ్ళకి అయితే ఎలాంటి ఫీజు లేకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ అయితే మీరే ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి దాని గురించి అది కూడా నేనైతే చెప్తాను. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు ఎలాంటి రిటన్ ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు. డైరెక్ట్ మీ మెరిట్ బేస్ మీద ఎక్స్పీరియన్స్ ఆ విధంగా ఉంటే మిమ్మల్ని డైరెక్ట్గా అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటామని నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం అయితే చేశారు. సో కన్ఫర్మ్గా మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేయరు. సో ఇప్పుడు మన అప్లికేషన్ విధానం గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అప్లికేషన్ విధానం తెలుసుకునే దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందామా. సో ఇక్కడ మనకి ఆఫీషియల్ వెబ్సైట్కి వచ్చారు. ఆఫీషియల్ లింక్ వీడియో కామెంట్ చేస్తే అక్కడి నుంచి కూడా మీరు వెళ్ళైతే అప్లికేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో చూసుకుంటే నోటిఫికేషన్ ఇది వెబ్సైట్లో చూసుకుంటే మీకు జనవరి 12 అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. మళ్ళీ లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు జనవరి 20 తేదీ, రేపు వరకు టైం ఉంది, గమనించాలి కదా. రేపు
సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆఫ్లైన్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలని కూడా దాని గురించి కూడా చెప్తాను. సో టోటల్గా మనకి ఇక్కడ పబ్లిషన్ ఆఫ్ ది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, అదేవిధంగా రిసిప్ట్ ఆఫ్ గవర్నెన్స్ కానీ, అదే ఫైనల్గా మనకి వెరిఫికేషన్ ఆఫ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఫిబ్రవరి 6వ తేదీన పోస్టింగ్ ఇస్తామని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే అప్లికేషన్ మీరు ఆఫ్లైన్ ద్వారానే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుందంటే సో వీళ్ళైతే ఎలాంటి అప్లికేషన్ అయితే ఇవ్వలేదమ్మా. సో మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ మొత్తం జిరాక్స్ కాపీస్ తీసుకొని మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మీరు ఓన్ కాబట్టి జిరాక్స్ కాపీ మీద సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ చేసి ఇప్పుడు నేను చెప్పే అడ్రస్కి ఈ డేట్స్లో మీరైతే సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారానో లేదంటే లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరే డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ అప్లికేషన్లో ఆఫీస్లో సబ్మిట్ చేసి కూడా సరిపోతుంది. ఫర్దర్గా మీకు వాళ్ళైతే కాంటాక్ట్ అవుతారు. మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఎప్పుడు వెరిఫికేషన్ ఉంటుంది అనేసి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకున్నామని నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడు నేను చెప్పే అడ్రస్కి మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఆ పోస్ట్ ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, హెచ్ పాయింట్ ఉందమ్మా, ఫిల్డ్ ఇన్ ది అప్లికేషన్ ఫర్ ది అబవ్ పోస్ట్ ఆర్ టు బి సబ్మిటెడ్ అట్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం ఆన్ బిఫోర్ 21/1/2024 by 5 PM అన్నారమ్మా. కాబట్టి మీరు రేపటి వరకు టైం ఉంది కదా, మనకి 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీరు ఈ అడ్రస్ అంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు, అట్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అని ఈ అడ్రస్ మీరైతే స్పీడ్ పోస్ట్ ద్వారా సెండ్ చేయవలసి ఉంటుంది. లేదంటే లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరే దగ్గరకని తీసుకుని వెళ్ళిపోండి. సో మీకు టైం లేదు కాబట్టి మేబీ లోకల్ క్యాండిడేట్స్కి అయితే మంచి అవకాశం అనుకోవచ్చు. సో కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టిన ప్రయత్నం చేయండి. ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు ఇంకా డౌట్స్ నాకు అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. నోటిఫికేషన్ లింకు అదేవిధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో కామెంట్ చేసి ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక జాబ్ నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.